హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది ఏపీకి కావాలి అన్నట్టుగా డిమాండ్ చేయటం జరిగింది. కానీ ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది ఇవ్వలేదు. మరి ఎందుకని డిమాండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పట్లో అంటే అప్పటి క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్ తెలంగాణకి ఇచ్చేయటం వల్ల మాకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అనింది. మరి ఇది ఇప్పుడు ఎందుకుంది న్యూస్లో అంటే సెంట్రల్ లెవెల్లో ఎన్డీఏకి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ అన్నటువంటిది రాలేదు. దాంతో ఇటు బీహార్ ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. మరి ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తన డిమాండ్ నెరవేర్చుకునేటటువంటి ఒక అవకాశం దొరికింది అన్నటువంటి నేపథ్యంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది వార్తల్లో ఉంది. మరి అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి? ఒకవేళ ఒక రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి? ఇది ఇవాల్టి మన వీడియోలో చూద్దాం. అయితే మన ఒరిజినల్ రాజ్యాంగంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది లేదు. కాకపోతే 1969వ సంవత్సరంలో 1969లో 5th ఫినాన్స్ కమిషన్ 5వ ఆర్థిక సంఘం అన్నటువంటిది ఇదిగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది కొన్ని రాష్ట్రాలకు ఉండాలి. మరి ఎలాంటి రాష్ట్రాలు అంటే జాగ్రఫీ పరంగా అలాగే సోషియో ఎకనామిక్ కండిషన్స్ పరంగా ఏ రాష్ట్రాలైతే డిసడ్వాంటేజెస్ని ఎదుర్కొంటూ ఉన్నాయో అలాంటి రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్పింది. అలా 1969వ సంవత్సరంలోనే జమ్మూ అండ్ కాశ్మీర్కి అలాగే అస్సాంకి అలాగే నాగాలాండ్ వీటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది ఇచ్చారు. దాని తర్వాత మొత్తం ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది ఉంది? 11 రాష్ట్రాలకు ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది లేదు. సో ఇది గమనించాలి. మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది రావాలి అంటే ఏమేం క్రైటీరియా ఫాలో అవ్వాలి అంటే ఒకటి వచ్చేసరికి హిల్లీ ఏరియాస్ అన్నటువంటివి ఉండాలి. ఆ టెరైన్ అన్నటువంటిది హిల్లీ టెరైన్ అయి ఉండాలి. అలాగే మనం చూస్తే అక్కడ పాపులేషన్ డెన్సిటీ అన్నటువంటి తక్కువగా ఉండాలి. పాపులేషన్ డెన్సిటీ అలాగే ఆర్ అంటాము. అలాగే మనకి ట్రైబల్ పాపులేషన్ అన్నటువంటిది పాపులేషన్ అనుకున్నంత రేంజ్లో ఉండాలి. ఒక నిర్ణీత రేంజ్లో ఈ ట్రైబల్ పాపులేషన్ అన్నటువంటిది ఉండాలి. అలాగే ఆ రాష్ట్రం అన్నటువంటిది తన యొక్క బార్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ బార్డర్స్ అన్నటువంటిది చాలా స్ట్రాటజిక్గా ఉండాలన్నమాట. స్ట్రాటజిక్ బార్డర్ని కలిగి ఉండాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ బార్డర్స్కి సంబంధించి ఒక స్ట్రాటజిక్ బార్డర్ని కలిగి ఉండాలి. అలాగే ఎకనామిక్ పరంగా అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బ్యాక్వర్డ్నెస్ని కలిగి ఉండాలి. ఎకనామిక్గా అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా బ్యాక్వర్డ్నెస్ని కనుక కలిగి ఉంటే అది కూడా ఒక క్రైటీరియా అన్నమాట ఇలాగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటానికి. అలాగే ఏదైనా ఒక రాష్ట్రానికి ఆ స్టేట్ ఫినాన్సెస్ అన్నటువంటివి సరిగ్గా లేవు, వయబుల్గా లేవు, డెవల్యూషన్ అన్నటువంటి ఆ కంటెక్స్లో కూడా ఒక రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది ఇవ్వచ్చు. అలా ఈ క్రైటీరియా మొత్తాన్ని కనుక ఫాలో అయితే అలాంటి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది ఇస్తారు. సో ఒకసారి ఇక్కడ చూడండి ఏమేం రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఒకటి వచ్చేసరికి హిల్లీ అలాగే డిఫికల్ట్ టెరైన్ అన్నటువంటిది ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నది ఒకసారి క్విక్గా రివైజ్ చేస్తే హిల్లీ మరియు డిఫికల్ట్ టెరైన్ అన్నటువంటిది ఉండాలి. అలాగే లో పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి? ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎంతమంది నివసిస్తున్నారు అన్నటువంటిది పాపులేషన్ డెన్సిటీ అంటాం. అలా పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉండాలి. ట్రైబల్ పాపులేషన్ కూడా సైజబుల్ షేర్ ఉండాలి. ఇది ఇంకో క్రైటీరియా. అలాగే చూడండి ది మస్ట్ బి ఇన్ ఏ స్ట్రాటజిక్ లొకేషన్ అలాంగ్ బార్డర్స్ విత్ ఇంటర్నేషనల్ కంట్రీస్. మన నైబరింగ్ కంట్రీస్తో మన బార్డర్స్ అన్నటువంటివి చాలా స్ట్రాటజిక్గా ఉండాలి. అలాగే ఎకనామిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా బ్యాక్వర్డ్నెస్ని కలిగి ఉండాలి. స్టేట్ ఫినాన్సెస్ యొక్క నేచర్ అన్నటువంటిది అంత వయబుల్గా లేదు అనుకున్నటువంటి సమయంలో ఈ క్రైటీరియా ఉంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది వస్తుంది. మరి ఒక రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిందంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మరి ఆ రాష్ట్రానికి అంటే ముఖ్యంగా ఇక్కడ 2 రకాల బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి వచ్చేసరికి ట్యాక్స్ డెవల్యూషన్కి సంబంధించి. ట్యాక్స్ డెవల్యూషన్
ట్యాక్స్ డెవల్యూషన్ అంటే ఏంటి? ఆ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి ట్యాక్సెస్కి సంబంధించి. ఇందులో నార్మల్గా ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ట్యాక్స్ డెవల్యూషన్ చేస్తుంది. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు ఏమన్నా గ్రాంట్స్ ఇవ్వాలి అనుకుంటే ఆ గ్రాంట్స్ని ఇవ్వచ్చు. అది కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వివిధ రకాల స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. వాటిని బ్రాడ్గా మనం 2 రకాలుగా చెప్పచ్చు. అది ఏంటి? ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేసి, అదే రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేసి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అలాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% ఫండింగ్ అన్నటువంటిది సెంటరే ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. అలా కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటర్ స్పాన్సర్ చేస్తుంది. మరి ఇక్కడ ఈ డిఫరెన్స్ మనకు కనపడుతుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఏవైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కలిగి ఉంటాయో వాటికి 90:10 90% 10% అంటే ఏంటి? 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటే ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది 10%ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మనము నార్త్ ఈస్టర్న్ హిల్లీ ఏరియాస్కి ఎక్కువగా ఇది వింటూ ఉంటాం స్కీమ్స్ గురించి చూస్తున్నప్పుడు. 90% సెంట్రల్ షేర్, 10% స్టేట్ షేర్ అన్నట్టుగా. అలా కాకుండా నార్మల్గా అంటే ఏవైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేనటువంటి రాష్ట్రాలు ఉంటాయో వాటికి ఎలా ఉంటుంది ట్యాక్స్ డెవల్యూషన్? నార్మల్గా 60:40% ఉండొచ్చు. లేదు అనుకుంటే ఇది కొన్నిట్లోకి వచ్చేసరికి కొన్ని స్కీమ్స్కి 75% వరకు కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ 25% వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూసారా బెనిఫిట్ వచ్చేసరికి స్టేట్స్ కేవలం 10% మాత్రమే పెట్టుకోవాలి. మిగతా 90% అన్నటువంటిది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. ఇది ఒక మేజర్ బెనిఫిట్ అనమాట. అయితే రెండవ బెనిఫిట్ వచ్చేసరికి మనకి ఇది ఒకటి ట్యాక్స్ డెవల్యూషన్, రెండవది వచ్చేసరికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అనేసి చెప్పచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఒకటి వచ్చేసరికి మనకి ఇండస్ట్రీస్ని సెటప్ చేసేటప్పుడు చాలా వరకు ఈ సన్ రైజ్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటికి చాలా మనము ఏమంటాము ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నటువంటివి ఇవ్వటం, ఇన్సెంటివ్స్ ఇవ్వటం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఈ ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయో వాటిలోకి వచ్చేసరికి ఎవ్రీ ఇండస్ట్రీకి అంటే అది సన్ రైజ్ ఇండస్ట్రీనా అన్నటువంటి దాంతో పని లేదు మనకి, ప్రతి ఇండస్ట్రీకి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీకి మాత్రమే, బ్రౌన్ ఫీల్డ్కి కాదు. అంటే ఏంటి? ఇక్కడ అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ ఇండస్ట్రీస్కి ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నటువంటివి ఉంటాయి. అంతేకాదు మనం గమనించాలి ఒక ఇండస్ట్రీస్కేనా అంటే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో గూడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటి మీద కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాలకి. మరి ఇక్కడ ఒకటి గమనించాలి, ఈ ప్రొడ్యూస్ మీద ఏదైతే ట్యాక్స్ వేస్తూ ఉన్నామో అది ఇంతకుముందు 2017 జూలై 1వ తేదీకి ముందు వరకు బాగానే ఉంది. మరి 2017 జూలై 1వ తేదీ నుంచి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. దాంతో ఈ ప్రొడ్యూస్ మీద ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వేస్తున్నారో చాలా ప్రోడక్ట్స్ జిఎస్టీ పరిధిలోకి వెళ్ళాయి. మరి దీనికి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు అంటే కొంతవరకు మేము మళ్ళీ రీఫండ్ ఇస్తాము ఇలాంటివి చెప్తూ ఉన్నా కూడా నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అన్నటువంటిది మనం చూడాలి. అయితే ఇక్కడ జిఎస్టీ అన్నటువంటిది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అమల్లోకి తీసుకొచ్చారు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావటం వల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది ఇవ్వటం ద్వారా అంటే ఒకటి వచ్చేసరికి ప్రొడక్టివిటీ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఎందుకు ప్రొడక్టివిటీ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది? ఎక్కువగా ఆ రాష్ట్రాలు అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఫండ్స్కి, గ్రాంట్స్కి వీటన్నింటికి మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువగా సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి అనేసి ఎక్కువ ఇంటెన్సిఫైగా ముందుకు వెళ్లాల్సినటువంటి ఆ మోటివేషన్ అన్నటువంటిది ఉండదు. దానివల్ల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే రీసోర్స్ అలొకేషన్ అన్నటువంటిది ఇంకొకటి. ఏంటి రీసోర్స్ అలొకేషన్ అన్నటువంటిది? ఇక్కడ మనము నార్మల్గా గమనిస్తే మన బడ్జెట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అందులో 30%ని నార్మల్గా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాల కోసం ఉంచుతారు, మిగతా వాటిని మిగతా రాష్ట్రాలకు ఇస్తారనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆ రిసోర్సెస్ యొక్క అలొకేషన్లో మిగతా రాష్ట్రాలు డిస్సాటిస్ఫాక్షన్కి లోన్ అవ్వచ్చు, అవునా? అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్.
ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది సరిగ్గా జరగదు. ఎందుకని అంటే కొన్ని కేసెస్లోనే అండి. ఎందుకని ఒకటి వచ్చేసరికి నెగ్లిజెన్స్ అన్నటువంటిది కావచ్చు, రెండవది ప్లానింగ్ అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం కావచ్చు. సో ఈ సమస్య కూడా మనకి ఎదురవుతుందన్నమాట. మరి ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని డిమాండ్ చేసేటటువంటి, ఇంతకుముందు రిక్వెస్ట్ చేసింది మాకు ఇవ్వండి అనేసి, కానీ ఇప్పుడు డిమాండ్ చేసేటటువంటి పొజిషన్లో ఉంది కాబట్టి అడుగుతుందా లేదా ఏం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం మనం చూడాలి. మరి ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మొత్తం 11 రాష్ట్రాలకి ఉంది అన్నట్టుగా చెప్పాం కదా. ఆ 11 రాష్ట్రాల్లో 7 వచ్చేసరికి 7 సిస్టర్స్ అని పిలుస్తాం కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇవి కాకుండా ఇంకో 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాలు ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.